జానేదో పోయి మనం పొలం పోయినామా, జింజర్ గార్లిక్ తీసుకున్నామా, క్లీన్ చేసినామా, పొట్టు తీసినామా, రెండింటిని మిక్స్ చేసి గ్రైండ్ చేసినామా, కథం మన జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ. సో వీటిని డబ్బాల్లో ప్యాక్ చేసుకుని సప్లై చేయడమే అంతే. ముందు మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, పిజ్జా హట్, హల్దీరామ్, లేస్, కేలేవాలా ఫ్యాన్సీ రెస్టారెంట్స్ అన్ని కూడా ఫెయిల్. మనం ప్రపంచంలో నంబర్ 1 ఎక్స్పోర్టర్ పొజిషన్ లో ఉన్నాం. సౌదీ, యూవీ, యూకే అయితే రెగ్యులర్ డైలీ ఎక్స్పోర్ట్ నడుస్తుంది. ఈ అమ్మాయి ఇంట్లోనే పేస్ట్ క్రియేట్ చేసి చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి హోల్సేలర్స్ కి, రెస్టారెంట్స్ కి, కెఫేస్ కి సప్లై చేస్తుంది. చాలా మంది ఇండియా మార్ట్ లో కూడా 40 రూపాయలకు తీసుకొని 200 రూపీస్ అమ్ముతున్నారు అమెజాన్ లో కూడా. అంటే 5 times ప్రాఫిట్ చెప్తున్నారు. ఇంకేందంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఆర్గానిక్ అని చెప్పేసి 20 times ప్రాఫిట్ తీసుకుంటున్నారు. సో ఎంత ప్రాఫిట్ ఉందో మీరు ఆలోచించుకోండి. ఒకవేళ ఈ బిజినెస్ ఐడియా పైన మీకు గైడెన్స్ కావాలనుకుంటే, లైక్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఏంది, ఫ్యాక్టరీ ఎట్లా సెటప్ చేసుకోవాలి, బ్రాండింగ్, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, లేకపోతే ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి అన్న దానిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో పేస్ట్ అని కామెంట్ చేయండి. మీకు డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ఈ బిజినెస్ ఐడియా డీటెయిల్స్ ఉన్న ఈ పీడిఎఫ్ ని నేను మీకు డైరెక్ట్ గా డిఎం చేస్తాను. అండ్ ఇంకో విషయం మిత్రమా, ఫాలో చేయడం మర్చిపోకు, లేకపోతే లింక్ మీ వరకు రాదు.